హాయ్ వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీలో ప్రభుత్వంలో హరీష్ రావు ప్రాధాన్యత తగ్గిపోతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడం వెనుక హరీష్ పాత్రను గజ్వేల్ నుంచి తప్పించడమే కారణంగా చెబుతున్నారు. ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరే సమయంలో హరీష్ రావు గైర్హాజరయ్యారు. ఈ పరిణామాలన్నీ చూస్తే హరీష్ రావు ప్రాధాన్యత తగ్గుతోందా అనే చర్చ సాగుతోంది. అయితే హరీష్ రావుపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన వర్గీయులు కొట్టిపారేస్తున్నారు. టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా హరీష్ రావుకు మంచి పేరుంది. ఎంతటి క్లిష్టమైన పనైనా హరీష్ రావు తన వ్యూహంతో టీఆర్ఎస్ కు అనుకూలంగా మార్చేస్తారని అంటున్నారు. ప్రత్యర్థి పార్టీలు కూడా హరీష్ రావును మంచి స్ట్రాటజిస్ట్ గా పేర్కొంటారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ని నియమించిన సమయం నుండే హరీష్ రావుని క్రమంగా పార్టీలో ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం ఉంది. అయితే ఈ ప్రచారాన్ని కొట్టిపారేసే వాళ్ళు లేకపోలేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ని నియమించినట్టుగా కేసీఆర్ ప్రకటించిన వెంటనే హరీష్ రావుతో కేటీఆర్ సమావేశమయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ పార్టీలో అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పార్టీలో కేటీఆర్ కేసీఆర్లకు తెలియకుండానే ఏ కార్యక్రమం జరిగే అవకాశమూ లేదు. 2014-2018 ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కేసీఆర్ తరపున ప్రచార బాధ్యతలను హరీష్ రావు తీసుకున్నారు. కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తే గజ్వేల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపు బాధ్యతను హరీష్ రావు తన భుజాన వేసుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలకమైన 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హరీష్ రావు వ్యూహాలు ఫలించాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలను ఓడించి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడంలో హరీష్ రావు ప్లాన్ సక్సెస్ అయింది. డీకే అరుణ, రేవంత్ రెడ్డి లాంటి నేతలు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేయడంలో హరీష్ రావు పాత్రను ఎవ్వరూ తోసిపుచ్చలేరు. ఇదిలా ఉంటే గజ్వేల్ నియోజకవర్గంలో 2 దఫాల కేసీఆర్ పై పోటీ చేసి ఓటమి పాలైన ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. భవిష్యత్తులో గజ్వేల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ రాజకీయాల్లో ప్రతాప్ రెడ్డి కీలకంగా మారే అవకాశమూ లేకపోలేదు. హరీష్ ను తప్పించే ఉద్దేశంతోనే ప్రతాప్ రెడ్డిని రంగంలోకి తీసుకొచ్చారా అనే చర్చ కూడా జరుగుతుంది. సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన మారెడ్డి శ్రీనివాస్ రెడ్డికి పౌర సరఫరా సంస్థ చైర్మన్ పదవిని కేసీఆర్ కట్టబెట్టారు. మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ వీర విధేయుడిగా పేరుంది. కొంతకాలంగా శ్రీనివాస్ రెడ్డి పార్టీ కార్యక్రమంలో అంత యాక్టివ్ గా లేరు. ఈ తరుణంలో శ్రీనివాస్ రెడ్డికి పదవి ఇవ్వడాన్ని కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. తాజాగా గజ్వేల్ నియోజకవర్గం నుండి ఒంటేరు ప్రతాప్ రెడ్డిని టీఆర్ఎస్ లో చేర్చుకోవడం మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ వ్యవహారాల్లో హరీష్ రావు పాత్ర తగ్గించడానికే అన్న టాక్ వినిపిస్తుంది. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే టీఎఫ్సీ న్యూస్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.